ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ అనబడేటువంటి ఒక సంఘానికి ఈ లేఖ రాస్తూ ఉన్నాయి. ఆయన నిర్మించినటువంటి, ఆయన బలపరిచినటువంటి సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో గ్రహించినటువంటి సేవకుడైనటువంటి దేవుని చేత పంపబడినటువంటి పౌలు గారు సౌలుగా ఉన్న దినాల్లో తన సమయాన్ని చాలా వృధా చేశాడు. తన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోయాడు. తన సమయాన్ని ఏమాత్రం కూడా విలువ తెలుసుకునేటువంటి వ్యక్తిగా, ప్రవర్తించినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత సౌలుగా మార్చబడి పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడును అని గ్రహించి ఇది దేవుని యొక్క చిత్తాన్ని ఏమాత్రం నెరవేర్చదు, దేవుని యొక్క ఇష్టాన్ని ఏమాత్రం నెరవేర్చదు అని భావించినటువంటి పౌలు గారు దేవుని చిత్తాన్ని గ్రహించి ఏది మేలుకరమైనదో, ఏది ఉపయోగకరమైనదో, ఏది విలువైనదో గ్రహించిన వాడై తాను ఎంత సమయాన్ని వృధా చేశాడో ఆ సమయాన్ని అంతటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వాడై తాను ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయినది ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము ఏమాత్రం కూడా అలాంటి పరిస్థితి తనకు దాపురించకూడదని ఉద్దేశించి పరిస్థితులను, దినాలను చాలా భయంకరంగా కనబడుతూ ఉన్నాయి అని అక్కడ సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక, ఏదో అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, అన్నీ మనకి నచ్చినట్టే జరుగుతాయి కదా అని అనుకొని కొన్నిసార్లు మనం బోల్తా కొట్టినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నేను ఇలా అనుకున్నాను, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఇలా అనుకున్నాను, అరే ఎట్ అయిపోయింది ఏందని చెప్పని కొన్నిసార్లు మనం ఊహించినటువంటి దినాలు ఆశీర్వాదకరంగా మన హృదయంలో ఉన్నప్పటికీ అవి ప్రతికూలంగా మారిన సమయంలో మనం గ్రహించాల్సినటువంటి ఉద్దేశాన్ని దేవుడి రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. చాలాసార్లు సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే సమయం చాలా విలువైనది, అది పోతే మరలా తిరిగి రాదు. నిన్నటి దినాన్ని ఈరోజు చూడగలుగుతామా? ఏ రోజు మనకు దేవుడు కేటాయించాడో ఆ దినము మనకు చాలా విలువైనది. కనుక పోగొట్టుకునేటువంటి సమయం మరలా తిరిగి రాదు. ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే మరలా తిరిగి అంతకంటే రెట్టింపు సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే మరలా తిరిగి ఆరోగ్యాన్ని కుదిరిపడేటట్లుగా చేసుకోవచ్చు. ఈ రాత్రి వల్ల దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు సమయాన్ని కనుక వృధా చేస్తే కాలం గడిచిపోతూ ఉంటుంది, దినాలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు మీద పడుతూ ఉంటాయి. మరలా తిరిగి వస్తుందా అని అంటే మరలా తిరిగి రానే రాదు. నా వయసు కానివ్వండి, మీ వయసు కానివ్వండి, ప్రతి దినానికి పెరగటమే తప్ప తగ్గటమే ఉండదు. మన చిన్నపిల్లలు ఇంకా అవ్వలేం. దేవుడిచ్చిన సమయాన్ని మనం పొడిగించుకుంటూ దినాలని గడుపుకుంటూ మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. వెనక్కి తిరిగి మరలా వెళ్ళటానికి కుదరదు. కనుక ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. అందుకే ప్రసంగి
గ్రంథంలో ఒక మాట రాయబడినటువంటి మాటను చూస్తే 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింది ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెతుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయబట్టుకు, చింపుటకును కుట్టుటకును, మౌనముగా ఉండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారిని పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదట. పుట్టడానికి సమయం ఉంది, మనిషి చనిపోవడానికి కూడా సమయం ఉంది. నాటుటకు సమయం ఉంది, నాటిన దానికి పెరిగి వేయుటకు సమయం ఉంది. చించడానికి సమయం ఉంది, కుట్టడానికి కూడా సమయం ఉందట. ప్రతిదీ దేని కాలం అది చక్కగా ఉండడానికి దేవుడు నియమించాడు. ఆ చక్కగా ఉండాలని నియమించినటువంటి ఆ సమయమును మనం సద్వినియోగపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, దినములు చెడ్డవి గనుక మనం సద్వినియోగపరచుకోవాల్సినటువంటి సమయం దగ్గర పడింది. ఏది సద్వినియోగపరచుకోవాలి? రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, సమయమును నువ్వు సద్వినియోగపరచుకోవాలి. సమయం నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, దినాలు నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, సంవత్సరాలు నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ కూడా లేదు, ఏమీ లేదు. కనుక దేని కాలం అది చక్కగా ఉండాలి అని అంటే సమయాన్ని తప్పక మనం సద్వినియోగపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే అది చక్కగా ఉండదు. దేవుని ఇష్టానికి కనుక అప్పగించి దేవుని ఇష్టాన్ని కనుక నెరవేర్చగలిగితే దేని కాలం అది చక్కగానే ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 20-21. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. అది నా దాసునికి బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనెల్లక, ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. చాలండి. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు అని అంటున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? తుయతైరాలో ఉన్నటువంటి సంఘంతో
ఆత్మ చెప్పుతున్నటువంటి మాట. ప్రకటన గ్రంథము అనగానే ఇది దేవుని యొక్క రాకడను గురించి తెలియపరుస్తున్నటువంటి మాట. చివరిగా నీవు ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఆయన ఎదుర్కోవాలో, ఏ విధంగా ఆయన రాబోతూ ఉన్నాడో సమస్తమును వివరించినటువంటి ఆది కాండమేమో ప్రారంభం గురించి మొదలు పెడితే, ప్రకటన గ్రంథమేమో ముగింపు గురించి మొదలుపెట్టింది. ఆది కాండంలో ప్రతిదీ ప్రారంభమైంది. మానవుడు పుట్టాడు, మానవుడు పెరుగుతూ ఉన్నాడు. మొట్టమొదటి మానవుడు ప్రకటన గ్రంథంలో ఆది కాండంలో ఉన్నాడు. మొట్టమొదటి హంతకుడు కూడా ఆది కాండంలోనే ఉన్నాడు. మంచిది ఆది కాండంలోనే ప్రారంభమైంది, చెడ్డది కూడా ఆది కాండంలోనే ప్రారంభమైంది. మేలు ఆది కాండంలో ప్రారంభమైంది, కీడు కూడా ఆది కాండంలోనే ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ముగింపు గురించి సుస్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనంటే, మారు మనస్సు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చి తిని అని అంటున్నాడండి. అంటే దేవుడు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్న మాట బట్టి, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలట. ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి? యెజబెలు అనబడేటువంటి ఒక స్త్రీ ఉందట, అది మనందరికీ తెలుసు. ఎవరా స్త్రీ? ఏలియా మీద తిరగబడి, ఏలియా మీద వ్యతిరేకంగా నిలబడి ఎదుర్కోవడానికి పూనుకున్నటువంటి యెజబెలు. ఆహాబు ఇద్దరు కూడా సేవకులను చంపడానికి పూనుకున్నారు. దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి వారు ఇష్టపడలేదు. దేవుని యొక్క పని జరగడానికి వారు ఇష్టపడలేదు. ఇదిగో వారి ఇష్టమైనటువంటి పని జరిగించడం కోసం దేవుని కష్టపెట్టడానికి, దేవుని సేవకులను కష్టపెట్టడానికి ఎదురుగా లేచినటువంటి వ్యక్తులు వారు ఆ దినాలలో. సంఘము, తుయతైరలో ఉన్నటువంటి సంఘములో కొందరున్నారట. కొందరు ఎలాంటి వారు తెలుసా? యెజబెలు మనస్తత్వం కలిగిన వారు. వీరు కూడా సంఘంలో ఉన్నవారే, దేవుణ్ణి ఎరిగిన వారే. మారు మనసు మాత్రం లేదు, రక్షణ మాత్రం కలిగింది అని అనుకుంటున్నారు, కానీ వారి మనసు మాత్రం మారలేదు. వారి యొక్క ప్రవర్తనను ఎవరితో పోల్చాడంటే యెజబెలుతో పోల్చాడు. యెజబెలు చేసిన పని ఏంటి? ఎవరిని ప్రోత్సహిస్తూ ఉంది? ఈ తుయతైరల సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించిన మాట ఏమిటంటే, వాక్యంలో రాయబడిన మాట, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అంటే ప్రకటన గ్రంథంలో కొత్త నిబంధనలో యెజబెలు ఎక్కడుంది? పాత నిబంధనలో కదా, ఏలియా టైంలో కదా యెజబెలు ఉంది. కానీ దాని క్రియలు అయితే ఉన్నాయో ఆ క్రియలను ఆ సంఘంలో ఉన్నటువంటి కొందరు అనుసరిస్తున్నారు. విశ్వాసులుగానే పరిగణించబడుతూనే ఆ యెజబెలు యొక్క క్రియలను వారు అనుసరిస్తూ ఉన్నారు. ఆ యెజబెలు చేసిన పనిని దేవుడు దేనితో పోల్చాడు? విధానమును బట్టి అక్కడ పోల్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తాని ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏమిటి? యెజబెలు యొక్క ఆలోచన మారు మనస్సు పొందుటకు ఎవరికి ఇచ్చాడంట? అంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులకు కూడా ఆయన సమయం ఇచ్చాడు.
ఇదిగో పౌలు అంటున్న మాట ఏమిటనంటే, నేను హింసకుడను, దోషకుడను, హానికరును. ఒక్క క్వాలిటీ అన్న మంచిది ఉందా? ఒక్క క్వాలిటీ అయినా దేవుడు సమయం ఒదగినటువంటి పరిస్థితిలో పౌలు ఉన్నాడా? లేదా నాటి సౌలు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా అతనికి అవకాశం ఇచ్చాడు? యెజెబెలుకు కూడా సమయం ఇచ్చాడంట. ఎంత గొప్ప దేవుడు అండి! అలాంటి ప్రవర్తన కలిగినటువంటి యెజెబెలుకు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? మారు మనస్సు పొందుటకు ఆయన సమయం ఇచ్చాడట. ఎంత మూర్ఖురాలైనా, ఎంత మూర్ఖుడవైనా, ఎంత దేవునికి అయిష్టమైన కార్యము చేసినప్పటికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు గనుక, దేవుడు ఈ లోకమంతటి ప్రేమించి ఉన్నాడు గనుక, సమస్త మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు గనుక, ఆయన ఎవరిని విడిచిపెట్టకూడదన్న భావంతో తన రాకడను ఆలస్యం చేస్తూ ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందినట్లుగా ఆయన ఎదురు చూస్తున్నాడండి. అందరూ అంతటను మారు మనస్సు పొందవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు మాత్రమే కాదు, భక్తి పరుల కొరకు మాత్రమే కాదు, భక్తిహీనుల కొరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి అయిష్ట కార్యములు చేసిన వారి కొరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తన బిడ్డలైనటువంటి వారందరి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తున్న కారణం నీ పరిశుద్ధతను బట్టి మాత్రం కాదు, ఎవరైతే దేవుని అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నారో వారు దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంత ప్రేమ కలిగిన వాడునంటే ఆయన తన శత్రువులను సైతం ప్రేమించేవాడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించని మనస్తత్వం కలిగినటువంటి యేసు తన రాకడను ఆలస్యం చేయుటకు కారణం సంఘములోను, సమాజములోను, లోకములోను ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరస్తులై ఉన్నారో వారందరినీ కూడా ఆయన తన హక్కును చేర్చుకున్నట్టుకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇగో ప్రకటన గ్రంథంలో ముగింపులో కూడా ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడట, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దాని పై వచనంలోనే కదా యెజెబెలు యొక్క క్రియలను వివరించాడు. యెజెబెలు దేవునికి వ్యతిరేకంగా నిలబడిన పరిస్థితిని జ్ఞాపకం చేశాడు. దాని క్రింద వచనంలోకి వచ్చేసరికి, ఇదిగో యెజెబెలుకు కూడా నేను సమయం ఇచ్చి తిని. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలట. ఏ విషయంలో సద్వినియోగపరచుకోవాలి? మారు మనసు పొందడానికి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నేను ఎట్టాగే ఉంటానంటే కుదురుతుందా? కుదరదు. కొంచెం మార్చుకోవాలి. మనం కూడా మనకు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టు మనం బ్రతకాలండి. హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక అతడు కొనిపోబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఒక పట్టణ మాట వినే పరిస్థితిలో యెజెబెలు మనస్తత్వం కలిగిన వారు లేరట. చాలా సమయం ఇస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సమయం ఇచ్చినా కూడా ఆ సమయాన్ని కాలదన్నుతున్నారు తప్ప మారు మనసు పొందడానికి మాత్రం, ప్రవర్తనను మార్చుకోవడానికి మాత్రం, క్రియలను మార్చుకోవడానికి మాత్రం, నేను ఇంతే అనే స్వభావమును మార్చుకోవడానికి మాత్రం మనసును స్థిమితపరచుకోలేకపోతా ఉన్నాడు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు చాలా సమయం ఇచ్చాను, నీ క్రియలను బట్టి కాదు కానీ దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ఆయన సమయం ఇస్తూ ఉన్నాడండి. దేవుడు అంటాడు, నీవు సమయమును సద్వినియోగపరచుకో.
దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏ క్షణాన ఈ భూమి మీద నుండి దేవుని యొక్క పిలుపు వినబడుతుందో తెలియదు. ఏ క్షణాన నీవు దేవుని దేవుని యొక్క పిలుపుని అందుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటున్నారా? రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి ఉంటున్నారా? పరిస్థితులు మన చేతిలో లేవండి. పరిస్థితులన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయనకి లోబడాలి, ఆయన మాట వినాలి. ఆయన ఏది చెప్తున్నాడో ఈ రాకడ దినాలలో తప్పక ఆయన మాటను గ్రహించిన వారమై ఉండాలండి. అందుకే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సమాజంలో ఉన్న వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్న వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో దేవుణ్ణి ఎరిగి ఉన్నామన్న ఆలోచన మాత్రమే కాక ఏమంటాడు, మారు మనసుకు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అని అంటున్నాడండి. కాబట్టి ఆ సమయమును గ్రహించిన వారమై, గ్రహించినటువంటి వ్యక్తులు కలిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, మనము మనకు నచ్చిన క్రియలు కాదు, ఇదిగో దేవునికి నచ్చినటువంటి క్రియలను అవలంబించుకోవాలి, వాటిని అనుసరించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. ఏశావు మారు మనస్సు కొరకై ఇప్పుడు సమయాన్ని కేటాయిస్తా ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తమై ఇప్పుడు సమయాన్ని కేటాయిస్తా ఉన్నాడు. దేవా, నేను పాపిని, పొరపాటు చేసిన తెలుసో తెలియక కానీ ప్రాధేయపడుతున్నాడు, కానీ మారు మనసు పొందడానికి మాత్రం అతనికి అవకాశం లేదట. మనం అనుకున్న సమయంలో మారు మనసు పొందటం కాదు, ఆయన పిలిచిన సమయంలో మారు మనసు పొందాలి. ఆయన అవకాశం ఇచ్చిన సమయంలో దాన్ని సద్వినియోగపరచుకోవాలి. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయమైన పోనీయక అని అంటున్నాడండి. నీకు తీరినప్పుడు దేవా అని చెప్పినట్టు కుదురుతుందా? మనకు తీరినా తిరగపోయినా ఆయన మాటకు మనం లోపడాలి. ఆయన మాటకు మనం లోపడాలి. ఏశావు అనుకున్నాడు అది పెద్ద లెక్క చేయాల్సిందేం కాదు, అది చిన్నదే కదా అని చెప్పాను. ఒకవేళ తన మనసులో అనుకొని ఉండొచ్చు, అది చిన్నది కాదు, ఇది దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు, దానిలో ఉన్న దీవెన, దానిలో ఉన్న ఆశీర్వాదము. కొన్ని రోజుల తర్వాత తెలుసుకొని, అయ్యో ఇన్ని రోజులు నేను దీన్ని ఎందుకు పోగొట్టుకున్నానా అని చెప్పి ఎదురు చూసి ఇప్పుడు మరలా తిరిగి మారు మనసు పొందడానికి అతడు సమయాన్ని కేటాయిస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి దేవుడు మాత్రం అవకాశం ఆటయానా ఎవడు లేదు. విసర్జింపబడ్డాడట, గెట్ అవుట్ అన్నాడు ఆయన. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు గుర్తొచ్చిందా అని అన్నట్టుగా ఆ వాక్యంలో చివరి లైన్లో ఏమని రాయబడింది? ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడట. ఎంత శ్రద్ధ! ఇప్పుడు తెలిసిందా నీకు అని అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఏశావుని గురించి కూడా, ఏశావు చాలా శ్రద్ధగా వెతుకుతూ ఉన్నాడు, భయముతో వెతుకుతున్నాడు, కన్నీటితో వెతుకుతున్నాడండి. కానీ అతను మారు మనసు పొందడానికి అవకాశం దొరకక విసర్జింపబడాను. ఎంత బాధ ఉంటుంది! అవకాశం ఉండగానే ఉపయోగించుకోవాలి. టైం అయిపోయిన తర్వాత కుదురుతుందా? ఇప్పుడు రేషన్ కార్డు పెట్టుకోమంటే కుదురుతుందా?
సమయం ఇచ్చింది గవర్నమెంట్, ఒక నెలన్నర టైం ఇచ్చింది. ఆ టైంలో ఎలాంటి వ్యక్తులకైనా అప్లై చేసుకోమని చెప్పనని అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వెళ్ళి నాకు రేషన్ కార్డు కావాలంటే కుదురుతుందా? సమయం అయిపోయిందని అంటాడు. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాట మనకు వినపడుతుంది అని అంటే ఆ మాట దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశమే. ఎప్పుడైతే ఆ మాట వినబడిందో, ఆ మాటకు నువ్వు ఎప్పుడైతే స్పందిస్తావో, ఆ మాటను ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, తప్పక నువ్వు ఆ మాటకు లోబడగలిగితే, ఆ మాటను గనక నువ్వు గనక హృదయంలోకి తీసుకోగలిగితే, ఆ మాటను గనక నీవు పదిలపరచుకోగలిగితే, ఆ మాటకు నువ్వు గనక స్పందించగలిగితే, తప్పక దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు. ఏశావు ఆ తర్వాత పొందగోరాడట. ఆ తర్వాత ఎప్పుడు? తనకు జ్ఞానం వచ్చినప్పుడు, తెలుసుకున్నప్పుడు. ఉపయోగం లేదు. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయమును సద్వినియోగపరచుకోవాలి. ఆ సమయము నీ చేతిలో ఉండగానే, ఆ సమయము నీ కళ్ళ ఎదుట ఉండగానే, ఆ సమయము నీకు కనబడుతూ ఉండగానే తప్పక దాన్ని అంగీకరించిన వ్యక్తివై దాన్ని పదిలపరచుకోవాలి. ఆ మాటను నీవు నిర్లక్ష్య పెడితే మరలా తిరిగి ఈసారి ఇలాంటి మాట వినబడితే రక్షణ పొందొచ్చులే, ఇలాంటి మాట వినబడితే నా మనసు మార్చుకోవచ్చులే, ఇలాంటి మాట వినబడితే ఈసారి చూద్దాంలే అని అనుకొని ఉంటే, ఆ అవకాశమే గనక దేవుణ్ణి అనుగ్రహించుకొనకపోతే ఏశావు గాని విసర్జింపబడినట్టుగా మనమును కూడా విసర్జింపబడతాం. కనుక దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటున్నావో, ఈరోజు నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు కావలసిన మాటను దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు కావలసినటువంటి మాట అది గుర్తించగలిగితే తప్పక నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు, దీవెనకరంగా ఉండగలుగుతావు, క్షేమంగా ఉండగలుగుతావు. కనుక వినబడినటువంటి ఈ మాటలు హృదయంలో దేవునికి ఇష్టమైనట్టుగా నీవు నేను నెరవేర్చుదుముగాక. ప్రార్థన చేసుకుందా, తలలు వంచుదాం.